హలో అందరూ ఎలా ఉన్నారు? జున్నంటే మీలో ఎంతమందికి ఇష్టం? చూసారా ఇవాళ మా ఇంట్లో జున్ను పాలు వచ్చాయి. సో జున్ను చేస్తున్నాం. లీటర్ జున్ను పాలు అంటే ముర్రపాలుకి అరకిలో బెల్లము, 4 యాలక్కాయలు, 10 మిరియాలు దంచి వేసుకున్నామండి మెత్తగా. మొదట ఒక చిన్న గ్లాసు జున్ను పాలు మాత్రం ఇలా బెల్లం కరిగే వరకు కొంచెం పోసుకొని చిదుపుకున్నామండి చేత్తో. అంటే ఎంత మెత్తగా బెల్లం కొట్టినా సరే కొంచెం చిన్న చిన్న గడ్డలు అనేవి ఉంటాయి కదా. సో ఇప్పుడు మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయింది అనుకున్నాక జున్ను పాలు లీటర్ పోసేసేసాము. పోసేసి చూసారా అయినా కూడా ఇంకా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. వాటిని కూడా ఇలా చేత్తో మెత్తగా చిదిపేసుకోండి ఎక్కడా లేకుండా. ఇప్పుడు ఇడ్లీ పాత్ర పెట్టుకొని యాజ్ యూజువల్గా మనం ఇడ్లీ కోసం కొంచెం నీళ్ళు పోసుకుంటాం కదా. సో అలానే కొంచెం ఇడ్లీ పాత్ర వేడెక్కాక మనం ఈ కలుపుకున్న జున్ను మిశ్రమం ఉంది కదా, ఆ గిన్నె తీసుకెళ్ళి దాంట్లో పెట్టండి. ఖచ్చితంగా ఒక 20 మినిట్స్ ఉడికితే చాలండి. ఇది నేను చూపించేది కేకు లాగా, అంటే చాలా గట్టిగా రాయిలాగా వస్తుంది అనమాట. అండ్ పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఖచ్చితంగా 20 నిమిషాలు ఉడకాలండి. బట్ మేము ఒక పావుగంట తర్వాత చెక్ చేద్దాము, ఫస్ట్ డే పాలు కదా అయిపోయి ఉంటుందేమో అని చూసాం. బట్ అవ్వలేదు ఇంకా. అండ్ కొంతమంది పల్చగా చేసుకొని తాగుతారు, దానికైతే వేరే పాలు విడిగా కలుపుకోవాలండి. బట్ మేము ఫస్ట్ డే పాలు అవడం వల్ల మాకు గట్టిగా కావాలని చెప్పి మేము ఏమీ కలపలేదు. చూసారా జున్ను చూసారా ఎంత గట్టిగా ఉందో. కొంచెం ఊగుతుంది కదా, కొంచెం బట్ కట్టేసేసేసి ఒక 5 నిమిషాలు ఆగితే మాత్రం అది గట్టి పడిపోతుంది. చూడండి మీకు ఇందాక చూపించినప్పుడు కదిలింది కానీ లూజ్గా, బట్ ఇప్పుడు చూడండి అసలు చాలా గట్టిగా కొబ్బరి ముక్కలాగా ఉందండి అసలుకి. బట్ సో టేస్టీ అనమాట. సో జున్ను పాలు ఇక నుంచి మీకు వచ్చినా ఎలా చేయాలో తెలియదు అర్రే అనుకోకుండా జస్ట్ ఇలా ట్రై చేయండి. వెంటనే పావు గంటలో పిల్లలకి చేసి కమ్మగా పెట్టచ్చు. చాలా మంచిదండి జున్ను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.